అకాడమీ, జాగ్రఫీ, పాలిటీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, 5 మెథడాలజీలు, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ, మీరు లెక్క పెడితే 18 సబ్జెక్టులు సార్. ప్రిపేర్ అవ్వడానికి టైం చాలా తక్కువ ఉందని, టైం పొడిగించాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల సరిగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము. సబ్జెక్ట్కి 5 రోజులు తీసుకున్నా కనీసం 90 రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము. చదివిస్తూ 1 డేకి 1 పేపర్ పారదర్శకంగా నడిపించాలంటే అది ఆఫ్లైన్. నోటిఫికేషన్ ఇచ్చారు, హ్యాపీ. ఇంట్లో వాళ్ళేమో మాకు జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. మాకు ఒక టైం ఇమ్మని చెప్పండి సార్ ప్లీజ్. మా తరఫున చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్. ఇంత మండు ఎండలో ఆడపిల్లలు వచ్చేలా నిరసన, దాన్ని మీరు కనీసం పరిగణలో తీసుకోకుండా మీరేదో మన డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఒక పోల్ పెట్టండి, దయచేసి ఈ పనన్నా చేయండి. క్యాండిడేట్ ఐడి ద్వారా వెబ్సైట్ లో 45 రోజుల సమయం కావాలా వద్దా అనే అంశానికి సంబంధించి మన నిరుద్యోగులు చచ్చిపోవాలో బతుకున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇచ్చే సంతోషమే కానీ మానసిక వేదనకు గురవుతున్నారు. ఇక్కడ 2011 పూర్వము కనీస అర్హతతో కూడా డిఈడి బిఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు. ఇటువంటి వికలాంగులు కానీ మేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని. అందరూ ఖాళీగా ఉండరు, కుటుంబ బాధ్యతలు తీసుకొని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్. ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా అనేక నిబంధనలు పెట్టడంతో లక్షల మంది అనర్హులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేపట్టారు.